తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తున్నారా? అయితే ఈసారి మీ దర్శనం 2-3 గంటల్లోనే అయిపోవచ్చు. దీనికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పటికే ప్రపంచం ఏఐ సంచలనాలను చూస్తుంది. ప్రతి రంగంలో ఏఐ వాడకం పెరిగిపోయింది. ఇప్పుడు టీటీడీ కూడా ఏఐని వాడుకొని భక్తులకు సేవలు అందించేందుకు రెడీ అయిపోయింది. 2 ప్రపంచ స్థాయి సంస్థలతో చర్చలు కూడా జరుపుతుంది. టోటల్ గా 7 కొండలు ఏఐతో సంచలన మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ప్రతి ఏటా తప్పకుండా తిరుమలకు వెళ్లి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒంటరిగానో కుటుంబంతోనో వెళ్తుంటారు. సెలవుల్లోనో పర్వదినాల్లోనో దర్శించుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అందరికీ టికెట్లు దొరకవు. విఐపి దర్శనాలు ప్రతి ఒక్కరికి సాధ్యం కావు. ఫ్రీ దర్శనాల నుంచి 300 రూపాయల టికెట్లు, సేవా దర్శనాలు, విఐపి టికెట్లు ఇలా ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. కొందరు కాలినడకన దివ్య దర్శనం చేసుకుంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర టికెట్లు తీసుకుని వెళ్లేవారు కూడా ఉన్నారు. తిరుమల వెళ్తే అక్కడ భక్తులను మోసం చేయడానికి ఒక బ్యాచ్ రెడీగా ఉంటుంది. ఈ మధ్య టికెట్లు ఇప్పిస్తామని చెప్పి కొందరు దళారులు భక్తులు ఒక్కొక్కరి దగ్గర నుంచి 1500 రూపాయలు వసూలు చేసి అక్రమ మార్గంలో వారిని క్యూ లైన్ లోకి తీసుకెళ్లారు. ఈ బండారం బయటపడటంతో చాలా మంది అక్కడికక్కడే నిలువు దోపిడీకి గురయ్యారు. ఇక కొందరు ఫేక్ టికెట్లను భక్తులకు అమ్ముతూ వారిని మోసం చేస్తున్నారు. మరికొందరు ఫేక్ విఐపి పాసులను సైతం అమ్ముతున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు టీటీడీ ఒక పెద్ద స్టెప్ తీసుకుంది. గత నెల 22న జరిగిన బోర్డు మీటింగ్ లో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ ద్వారా భక్తులకు త్వరగా దర్శనం కల్పించేలా చూస్తుంది టీటీడీ.